హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. చాలామంది కపుల్స్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు డాక్టర్ని సంప్రదించవాలి అనేది ఐడియా ఉండదన్నమాట. సో మామూలుగా ఒక కపుల్ ఎలాంటి కాంట్రసెప్షన్ లేకుండా 1 year నుంచి ట్రై చేస్తున్నారు, బట్ స్టిల్ ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అలాంటి కపుల్స్ అనేది ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఇద్దరికి, అంటే ఒక మేల్కి ఫీమేల్కి ఇద్దరికి కూడా బేసిక్ ఎవాల్యుయేషన్ చేసి ఎలాంటి ట్రీట్మెంట్కి వెళ్తే బెటర్, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలా లేక న్యాచురల్గానే వెయిట్ చేయాలా అనేది చెప్తారు. సో ఫీమేల్కి తీసుకుంటే ఫస్ట్ ఇనిషియల్గా ఒక బేస్ లైన్ స్కాన్ చేస్తారనమాట. సో ఆ బేస్ లైన్ స్కాన్లో ఏంటి అంటే ఎగ్ కౌంట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉందా, అండాశయాల్లో ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా, ఎగ్ కౌంట్ సరిగ్గా ఉందా లేదా అని చెప్పి చూస్తారు. అండ్ ఎగ్ కౌంట్ కోసం ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు. దాంతోపాటు మిగిలిన థైరాయిడ్ లెవెల్స్, హార్మోనల్ లెవెల్స్ కూడా చెక్ చేస్తారు. అదే మేల్కి వచ్చేసరికి సెమెన్ అనాలిసిస్ అడ్వైస్ చేస్తారనమాట. ఈ సెమెన్ అనాలిసిస్ అంటే వీర్యకణాలు టెస్ట్. ఆ వీర్యకణాలు కౌంట్ బాగుందా, కదలికలు బాగున్నాయా లేదా, షేప్ బాగుందా లేదా అనేది చూసి ఆ రిపోర్ట్స్ని బట్టి మీకు ఫర్దర్గా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏంటి అనేది అడ్వైస్ చేస్తారు. సో ఇప్పుడు మన హెగ్డే ఫర్టిలిటీ సెంటర్లో ఫిబ్రవరి నెలలో ప్రతి ఆదివారము ఒక మెగా ఫ్రీ క్యాంప్ అనేది జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే కపుల్స్ అందరూ ఈ క్యాంప్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీ కోసము ఏమేం అవసరమో అవన్నీ స్టెప్స్ తీసుకొని ఈ క్యాంప్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.